చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కొన్ని రోజుల క్రితమే వైసీపీకి రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయిరెడ్డి రాజీనామా చేశారు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు స్పందించని జగన్ తొలిసారిగా విజయసాయిరెడ్డి ప్రస్తావన తీసుకొచ్చారు. రాజ్యసభ సభ్యుడిగా 3.5 పదవీకాలం వద్దనుకుని చంద్రబాబుకు మేలు చేసేందుకు పదవి వదులుతున్న వ్యక్తి విజయసాయిరెడ్డి అన్నారు. తన రాజీనామాతో చంద్రబాబు కూటమికి మేలు జరుగుతుందని తెలిసి తన పదవిని అమ్ముకున్న వ్యక్తి అంటూ మండిపడ్డారు. అలాంటి వ్యక్తి లిక్కర్పై చేసే ఆరోపణలకు ఏం విలువ ఉంటుందని ప్రశ్నించారు. మరో నిందితుడిగా చెప్తున్న రాజ్ కేసిరెడ్డికి బావరేజెస్ కార్యకలాపాలకు ఏం సంబంధం అని ప్రశ్నించారు. ఐటీ రంగంలో అనుభవం ఉన్న వ్యాపారవేత్త, సలహాదారుల్లో ఒకడైన రాజ్ తమకు లొంగకపోవటం వల్ల నిందితుడిగా మార్చారని అన్నారు. వైఎస్ఆర్సీపీకి సరిపడా ఎమ్మెల్యేలు లేరని, తనకు మరోసారి రాజ్యసభ అవకాశం ఉండదని, 3 ఏళ్ల టర్మ్ ఉండగానే కూటమికి చంద్రబాబుకు మేలు జరుగుతుందని తెలిసి ప్రలోభాలకు లొంగిపోయి తన సీటును అమ్మేసుకున్న విజయసాయిరెడ్డి లాంటి వ్యక్తి ఇచ్చే స్టేట్మెంట్, వాంగ్మూలానికి ఏం విలువ ఉంటుందని జగన్ ప్రశ్నించారు. అయితే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న లోక్సభ ఎంపీ ఫ్లోర్ లీడర్ మిథున్ రెడ్డికి లిక్కర్ కేసుతో ఏం సంబంధమని, ఆయన తండ్రి పెద్దిరెడ్డి కనీసం ఆ శాఖ మంత్రి కూడా కాదన్నారు. ఇక ఐఏఎస్, ఐపీఎస్లను జైల్లో పెట్టిన చరిత్ర లేదన్నారు. సీనియర్ అధికారులకు పోస్టింగ్లు ఇవ్వకుండా వేధిస్తున్నారు. అరెస్టు చేసిన ధనుంజయ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పకి ఏం సంబంధం అంటూ ప్రశ్నిస్తూనే విజయసాయిరెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ను ఎలా పరిగణలోనికి తీసుకుంటారని వైఎస్ జగన్ ప్రశ్నల వర్షం కురిపించారు. విజయసాయిరెడ్డి చంద్రబాబుకు లొంగిపోయిన మరో వ్యక్తి. రాజ్యసభ సభ్యుడిగా 3.5 సంవత్సరం తనకు టర్మ్ ఉండగా చంద్రబాబు నాయుడు గారి కూటమికి మేలు చేసేందుకు ఆయన రాజ్యసభ సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశాడు. వైఎస్ఆర్సీపీకి ఎమ్మెల్యేల బలం లేదు, మళ్ళీ రాజ్యసభకు వైఎస్ఆర్సీపీ పంపించే అవకాశం ఉండదు అని తెలిసి తన రాజీనామా వల్ల చంద్రబాబు నాయుడు గారి కూటమికి మేలు జరుగుతుందని తెలిసి తన 3.5 సంవత్సరం టర్ము ఆ కూటమికి తాను ప్రలోభాలకు లోనై అమ్మేసి, అలాంటి వ్యక్తి ఇచ్చే స్టేట్మెంట్లకు ఏం వాల్యూ ఉంటుంది? అటువైపు నుంచి మనం కూడా ఇటువైపున ఏమన్నా తీసుకొని ఇటువైపున తీసుకొని ఇదే మాదిరిగానే చెప్పిస్తే వాల్యూ ఉంటుంది.